శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా మార్చి నెల 17వ తేదీ నుండి మార్చి నెల 23వ తేదీ పర్యంతం, అంటే తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఫాల్గుణ మాస శుక్లపక్ష అష్టమి ఆదివారం నుంచి ఫాల్గుణ మాస శుక్లపక్ష త్రయోదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు విశ్లేషణగా శోధనగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం వచ్చినటువంటి కొన్ని పండుగల విషయాలను చెప్పుకుందాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలలో ఈ వారము 20వ తేదీ అంటే బుధవారం రోజున ఏకాదశి. ఈ ఏకాదశిని ఆమలకి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉసిరిక పండును కానీ ఉసిరికను కానీ ఎవరికైనా దానం చేయటము, అలాగే ఉసిరిక మీద వత్తి పెట్టి దీపాలు వెలిగించటం వల్ల కూడా కొంత విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని మనకు శాస్త్రవచనం చెబుతోంది. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అందరూ కూడా చెయ్యండి. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహ సంచారాన్ని అవలోకనం చేస్తే ఈ వారంలో శుక్రుడు, శని, కేతువు 3 గ్రహాలైతే శుభాధిపత్యముతో పాటు శుభాన్ని కలిగింపచేస్తూ ఉన్నాయి. అలాగే కొంత రవి, గురువు కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ వారంలో మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటి అంటే భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి ఏదైనా ఒక మీరు ఊహ కానీ లేకపోతే నిర్మాణం కానీ మొదలైనటువంటి విషయములను ఆలోచించటానికి సోమ, మంగళవారాలు చాలా అనుకూలంగానే ఉంటాయి. ఆదాయం అనేటువంటిది కొంత సంతృప్తినైతే ఇస్తుంది. నిరుద్యోగులకు మాత్రము ఈ వారంలో ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారము లభించవచ్చు. విద్యార్థులకు గురువు యొక్క అనుగ్రహం వల్ల కొంత కోరుకున్నటువంటి అవకాశాలు కూడా విజయాలను ఇవ్వవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు బుధవారము, గురువారము పాల్గొంటారు. కొన్ని పరిచయాలు మీలో కొన్ని మార్పులకు సంకేతాన్ని చూపించవచ్చు. గృహ నిర్మాణం అనేటువంటిది చేపట్టడానికి ఈ వారము యోగ్యంగా ఉంది. వ్యాపారులకు, కొత్త పెట్టుబడులు అనేటువంటివి కూడా సమకూరుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోవటం వల్ల ఉద్యోగం అనేటువంటిది ప్రశాంతంగా చేసుకుంటారు. రాజకీయవేత్తలకు విదేశీ ఆహ్వానాలు అనేటువంటివి ఈ వారంలో అందే ఆస్కారం కూడా ఉంది. అనవసర విషయాల మీద దృష్టి పెట్టకుండా మీ కార్యక్రమముల మీద దృష్టి పెట్టుకుంటే ఈ రాశి వారికి ఈ వారం ప్రధానమైనటువంటి పనులన్నీ చక్కగా పూర్తి అవుతాయి అని చెప్పటంలో సందేహం అనేటువంటిది కూడా పడవద్దు. ఇక మేషరాశి స్త్రీలకు ఈ వారము మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఇంకా మంచి ఫలితాలు పొందటానికి మేషరాశి వారు బుధవారం రోజున ఆమలకి ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయానికి ఉసిరికలను దానం చెయ్యండి. అలాగే ఉసిరిక పండ్లతో చేసినటువంటి దీపాలను వెలిగించటం వల్ల కూడా మంచి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గురువారం నాడు దత్తాత్రేయ అష్టక స్తోత్ర పారాయణం చేయటం వల్ల దత్తానుగ్రహంతో మంచి విద్యా బుద్ధులు కూడా వృద్ధి పొందుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారము రవి, రాహువు 2 గ్రహాలైతే శుభంగా ఉన్నాయి.
కుజుడు అర్ధశుభుడు. వివాహాది శుభ కార్యక్రమములను నిశ్చయం చేసుకోవాలి అనుకునేటువంటి వృషభ రాశి వారికి, స్త్రీ పురుషులకు బుధ గురు శుక్రవారాలు కొంత అనుకూలతను కూడా ఇవ్వబోతూ ఉన్నాయి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 తిథుల్లో మీకు చక్కటి ఫలితాలు సంభవిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సమయానికి పూర్తి అవుతాయి. రాబడి, ఆర్థిక పరిస్థితి కొంత మొదట్లో ఇబ్బంది కలిగించినప్పటికీ క్రమేపీ ఆశాజనకంగానే ఉండబోతోంది. ఆస్తి వివాదాలు పరిష్కారం జరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శత్రువులు కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారు ఈ బుధవారము నుంచి కొంత మీకు అనుకూలంగా మాట్లాడటం అనేటువంటిది ఒకంత ఆశ్చర్యానికి గురి చెయ్యవచ్చు. ఉద్యోగ ప్రాప్తి లభించవచ్చు. వ్యాపారులకు ఉత్సాహంగానే ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కాస్త ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. కళాకారులకు, పరిశోధకులకు ఈ వారంలో పురస్కారాలు అనేటువంటివి లభించవచ్చు. అలాగే సంతానం లేనటువంటి దంపతులకు సంతాన ప్రాప్తి కలగటానికి ఈ వారము బుధవారం రోజున గణపతి సహస్రనామము పారాయణము చేసి, అలాగే ఆమలకి ఏకాదశిని పురస్కరించుకొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. తెల్లవారి ద్వాదశి రోజున ఎవరైనా ఒక పండితుడికి మంచి భోజనాన్ని పెట్టండి. మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం బుధుడు, గురువు శుభంగా ఉన్నారు. అలాగే శుక్రుడు కొంత శుభమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. ఊహించని అవకాశాలు మీ తలుపు తట్టడం మీరు గమనించవచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టి పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువుల సూచనలను పాటిస్తారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉత్సవాలు, వేడుకలకు హాజరవుతారు. వ్యాపార పరంగా అనుకున్న లాభాలైతే తప్పకుండా పొందుతారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఈ వారంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాలు లభించవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ యోగాలు, అలాగే సంతానం లేనటువంటి దంపతులకు సంతాన యోగాదులు కూడా ఈ వారంలో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. మిథున రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందటానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయడంతో పాటుగా ద్వాదశి రోజున ఎవరైనా ఒక పేద దంపతులకు కడుపు నిండుగా ఆహారము, వస్త్రదానము చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సమస్త కార్యముల యందు విజయములు సిద్ధించవచ్చు. గురువారం రోజున మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేస్తే ఇంకా బాగుంటుంది. మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం రాహువు, కేతువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుభయోగాలను అందించబోతున్నాడు. అలాగే రవి కూడా శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే కొంత సంతానపరంగా ఒక శుభవార్త సోమ మంగళవారాల్లో వింటారు కర్కాటక రాశి వారు. కుటుంబంలో శుభకార్యముల యొక్క నిర్వహణతో చాలా తీరిక లేకుండా గడుపుతారు. విద్యార్థుల యొక్క నైపుణ్యము, వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దానివల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు విజయం అనేటువంటిది ఎనలేని తృప్తిని కూడా కలిగింపజేస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న విషయములను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం వల్ల రాజకీయ నాయకులకు భవిష్యత్తు బంగారు బాటగా మారనుంది. ఇబ్బందులు, సమస్యలను అధిగమిస్తే విద్యార్థులకు మంచి విజయాలు లభించవచ్చు. ఉద్యోగులకు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఫైనాన్స్ విషయంలోనే కొంత ఆచితూచి వ్యవహరిస్తే వ్యాపారములు అనేటువంటివి ముందుకు వెళ్తాయి. కర్కాటక రాశి స్త్రీలకు మంచి బహుమతులు కూడా ఈ గురు, శుక్ర, శనివారాల్లో పొందే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. కర్కాటక రాశి వారు ఈ వారము రాజమాతంగ్యై నమః అనే నామజపం చేయడంతో పాటుగా ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు 3 సార్లు పారాయణం చేయటము, శనివారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటుగా రావి చెట్టుకు మొదట్లో నీళ్లు పోసి కొంత చక్కెరను చీమలకు వేయటం వల్ల కూడా కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం గురువు శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు అనుకూలతను ప్రసాదిస్తూ ఉన్నాడు. బుధుడు శుభయోగ కార్యక్రమాలను కలిగించబోతున్నాడు. శుభకార్య పరంపర మీ గృహములో ఆరంభం అవబోతోంది. సింహరాశి వారికి రాబడి అనుకూలించే అవసరాలు తీరుతాయి. ముఖ్య కార్యక్రమముల యందున్నటువంటి అవరోధాలు తొలగిపోతాయి. బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వేడుకలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తిని మీరు అగ్రిమెంట్లు చేసుకుంటారు. తల్లి తరపు నుంచి ధనలాభ సూచన కలగబోతోంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగానే ఉన్నాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ప్రస్తుత ఉద్యోగంలో ఏదైనా ఒక మార్పు సంభవించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వారాంతంలో కొంత ఆర్థికపరమైనటువంటి లాభాదులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు చెయ్యకుండా అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తే కుటుంబంలో సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. మాట దులుకుతనాన్ని తగ్గించుకుంటే సింహరాశి వారికి యోగదాయకమైనటువంటి సమయము. సింహరాశి వారు ఈ వారమంతా దుర్గా అష్టోత్తర శతనామ పారాయణం చేయడంతో పాటుగా లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయటం వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ద్వాదశి రోజున అంటే గురువారం రోజున ఎవరైనా ఒక బ్రహ్మచారికి కడుపు నిండుగా భోజనం పెట్టండి. తద్వారా గణపతి అనుగ్రహంతో మీకు కావలసినటువంటి అభీష్టం అనేటువంటిది దక్కుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు అలాగే బుధుడు కూడా శుభంగానే ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. పరిచయాలు పెరుగుతాయి. కన్యారాశి స్త్రీలకు ఆత్మీయులు బంధువులతో తగాదాలను పరిష్కారం చేసుకుంటారు. ప్రత్యర్థులు కొంతమంది మీకు స్నేహితులుగా మారేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే కుటుంబంలో నరదృష్టి వల్ల అశాంతి అనేటువంటిది పెరుగుతుంది. నిరుద్యోగుల యొక్క జీవితాశయం నెరవేరుతుంది. ఆదాయం అనేటువంటిది ఆశాజనకంగానే ఉంటుంది. వాహన సౌఖ్యము, వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో ఫలితాలనేటువంటివి పురోగతిగా ఉంటుంది. స్థిరాస్తి అనేటువంటిది వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో లాభాలనేటువంటివి కలుగుతాయి. ఉద్యోగపరంగా స్థాన చలన మార్పు అనేటువంటిది అనివార్యమయ్యేట్టుగా ఉంది. కన్యారాశి వారికి కళాకారులకు శుక్రుడి యొక్క అనుకూలత వల్ల మంచి అవకాశాలతో పాటుగా విజయం కూడా లభించవచ్చు. విద్యార్థులు కొంత విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి పరీక్షలకు మంచి అవకాశం అనేటువంటిది తలుపు తడుతుంది. మీ ఆకర్షణతో కొంత శత్రుత్వాలు దూరం అవుతాయి. రాజకీయ నాయకులకు ముఖ్యంగా కన్యారాశి వారు ఈ వారము గణపతి సహస్రనామము, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము ఈ 3 నామాదులను ప్రతిరోజు పారాయణం చెయ్యండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురువారం రోజున ద్వాదశి నాడు ఆమలక ద్వాదశి అంటారు. ఆ రోజున గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా గ్రాసం పెడితే బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గురువు రాహువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు అనుకూలతను ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం పొందుతారు తులారాశి వారు ఈ వారం చాలా అనుకూలంగానే ఉండబోతోంది. అనుకున్న ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది. ముఖ్య కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. సన్నిహితులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి స్నేహితులు సహాయపడతారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. గృహయోగము, వ్యాపారపరంగా పెట్టుబడులు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ప్రశంసలు అనేటువంటివి దక్కుతాయి. వివాహాది శుభ కార్యక్రమములను చక్కగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఉండాలి అంటే తులారాశి వారు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యండి. కనకధారా స్తోత్ర పారాయణము శుక్రవారం నాడు స్త్రీలు అమ్మవారికి దీపారాధన చేసి 3 సార్లు చేయటం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే గోలక్ష్మికి ఏదైనా గ్రాసాన్ని కూడా అందించండి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారము శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు ఈ వారము ఒక అద్భుతమైనటువంటి పెట్టుబడి సమకూరబోతోంది వృశ్చిక రాశి వారికి. అయితే శ్రేయోభిలాషుల యొక్క సలహాల మేరకు నిర్ణయాలు తీసుకోవటం మంచిది. మీ నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. గత అనుభవాలనేటువంటివి గుర్తుకు వస్తాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే పొందుతారు. ఆకస్మికంగా విద్యార్థుల్లో వేదాంత ధోరణి రావటం అనేటువంటిది తల్లిదండ్రులకు ఇబ్బందిగానే ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమములు తలవని తలంపుగా స్థిరపడగలవు. బయట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా హృదయంలో కొంత స్థిరమైనటువంటి బుద్ధితో ఆలోచనలు చేస్తే కనుక రాజకీయంగా మీకు ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి దక్కవచ్చు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కృషి అనేటువంటిది ఫలిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయము. వృశ్చిక రాశి స్త్రీలు విందు వినోదాది కార్యక్రమముల యందు తీరిక లేకుండా గడుపుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకునేటువంటి వృశ్చిక రాశి విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము రోజంతా చెయ్యండి బుధవారం నాడు. అలాగే శుక్రవారం నాడు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. వారంలో ప్రదోష సమయాన శివాభిషేకం చేయించుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గురు శుక్ర శనులు చాలా శుభంగా ఉన్నారు. కొంత రవి శుభంగా ఉన్నాడు. కుజుడు కూడా బాగున్నాడు. భాగస్వాములతో కలహాలు లేకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. విందులు వినోదాది విహారాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే చేపట్టిన కార్యక్రమము యందు ఆటంకాలను అధిగమిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి కొన్ని అప్పులనేటువంటివి తీరిపోతాయి. విద్యార్థులు సత్తా ప్రతిభను కూడా చాటుకుంటారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేజారిన వస్తువులు కూడా మీకు దక్కుతాయి. కుటుంబ సమస్యలు అనేటువంటివి చాకచక్యంగా పరిష్కరిస్తారు. మిత్రులను కొంతకాలం దూరం పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారాన్ని పొందుతారు. విద్యార్థులకు అనూహ్యమైనటువంటి ఫలితాలైతే సంభవిస్తాయి. ధనుస్సు రాశి వారికి సంతానం లేని స్త్రీలకు సంతాన ప్రాప్తికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉండబోతోంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా శివస్తోత్రముతో ప్రతిరోజు బిల్వదళములతో అర్చన చేయండి. అలాగే ఆమలక ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం బుధవారం నాడు చెయ్యండి. శుక్రవారం రోజున సర్వసిద్ధి త్రయోదశిని పురస్కరించుకొని సరస్వతీ దేవాలయంలో దీపారాధన చేస్తే విద్యార్థులకు ఇంకా మంచి ఫలితాలు పొందే ఆస్కారం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. కొంత రవి అర్ధశుభుడు, కుజుడు అర్ధశుభుడు. గృహంలో చాలా కార్యక్రమాలు కూడా మార్పులకు జరిగే ఆస్కారం ఉంది. కొత్త పరిచయాలు మీ జీవితంలో కొన్ని మార్పులను కలిగింపజేస్తాయి. ఉత్సాహాన్ని పొందుతారు. కొద్దిపాటి శారీరక రుగ్మతలు, విలువైన వస్తువుల పట్ల మీ నిర్లక్ష్యం అనేటువంటిది ఏమాత్రం మంచిది కాదు. మీ అభిప్రాయాలను అందరూ కూడా గౌరవిస్తారు. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు పెరుగుతాయి. అనుకున్న రాబడి దక్కుతుంది. వ్యాపారాభివృద్ధి, రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి, మహిళలు విద్యార్థులు కిరాణా వ్యాపారులు కొంత ఆందోళనకు గురి అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి వీరు శనివారం రోజున శివ సహస్రనామము లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము రావి చెట్టు కింద కూర్చొని చేయటము మంచిది. మకర రాశి విద్యార్థులు మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల పరీక్షల యందు విజయాలు సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవికేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. కొంత బుధుడు శుభంగానే ఉన్నాడు. మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలము సోమ మంగళవారాల్లో పొందగలుగుతారు. కుంభరాశి వారు నిర్మాణ ప్రయత్నములకు ఆటంకాలు ఏర్పడతాయి. కొంత
వివాహాది శుభకార్యక్రమముల కోసము సమయాన్ని కూడా వెచ్చిస్తారు. ఇబ్బందులు, సమస్యలు, నేర్పులను అధిగమించి ముందుకు సాగుతారు. ఆదాయానికైతే లోటనేటువంటిది కూడా ఉండదు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగానే సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చలు జరుగుతాయి. వాహనాలు, భూములు అనేటువంటివి కొంటారు. ఉన్నతమైనటువంటి హోదాలో ఉద్యోగపరంగా కూడా కొంత అభివృద్ధిలోకి రావచ్చు. కుంభరాశి స్త్రీలకు ఈ వారంలో ఒక సమాచారం అనేటువంటిది ఎనలేని సంతోషాన్ని కలిగింపచేస్తుంది. మరి కుంభరాశి వారు శుక్ర, శనివారాలు దైవారాధన, దీపారాధన చెయ్యండి. అలాగే బుధవారం నాడు దేవాలయంలో ఏదైనా ఒక నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. నవగ్రహ ప్రదక్షిణములు చేయడం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహువు, కేతువు కొంత అర్ధశుభుడిగా, శుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. గృహాలంకరణ వస్తు సామాగ్రిని కొనటం వల్ల కొంత ఇబ్బంది పడతారు ఆర్థికంగా. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మీనరాశి వాళ్ళను ఈ వారం ఇబ్బంది పెట్టవచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండకపోవటము, అనుకున్న కార్యక్రమముల యందు ఆటంకములు రావటం చేత కొంత అసంతృప్తి, బంధువర్గంతో తగాదాలు, వీటి వల్ల మీనరాశి వారికి కొంత ఇబ్బంది ఉండవచ్చు. అయితే వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా లాభమైతే తప్పకుండా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ఆశలనేటువంటివి చిగురిస్తాయి. అపూర్వమైనటువంటి దేవతా దర్శనం కలుగుతుంది. రాజకీయంగా రాజకీయ నాయకులకు బాగుంటుంది. రుణ అవసరం లేకుండా జాగ్రత్త పడవలసిందిగా సూచన. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగే కొంత ఉద్యోగ నిర్వహణ కొంత శ్రమను ఇవ్వవచ్చు. పరిశోధకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులకైతే వృత్తిపరంగా కొన్ని సమస్యలైతే ఏర్పడుతాయి. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు సంబంధించి కొంత వివాహ ప్రయత్నములకు ఈ వారము అనుకూలంగా ఉండబోతోంది. మీనరాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శుక్రవారం రోజున లలితా సహస్రనామ పారాయణం కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. సోమవారం రోజున ఏదైనా గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా గ్రాసాన్ని సమర్పణ చేస్తే సరిపోతుంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పుకున్నటువంటి విశేషమైనటువంటి ఫలితాలు, పరిహారాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.